ఆలివ్ రెడ్లీ తాబేళ్లను పరిరక్షించాలి. సముద్ర జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి. ఆలివ్ రెడ్లీ తాబేళ్లను పరిరక్షించాలి. సముద్ర జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి. కాకినాడ కలెక్టర్ వద్ద సతీష్ మాట్లాడుతూ ఆలివ్ రెడ్డి తాబేలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వాటిని పరిరక్షించాలని, హోప్ ఐలాండ్పై ఎటువంటి ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కోరుతూ పర్యావరణ జీవ వైవిధ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత నెల రోజులుగా సంతకాల సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సేకరించిన సంతకాలతో కాకినాడ కలెక్టరేట్ వారికి వినతి పత్రం అందజేశారు. ఆలివ్ రెడ్లీ తాబేళ్లను పరిరక్షించాలని చెప్పేసి మేము గత నెల రోజుల నుంచి కూడా సంతకాల సేకరణ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున ఈ సందర్భంగా మార్చి 23వ తేదీన కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయాలి, సంతకాల సేకరణ చేసిన దాని మీద అని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, హోప్ ఐలాండ్ పైన ఎటువంటి ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పేసి మేము ప్రజల తరఫున అట్లాగే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా హోప్ ఐలాండ్ దగ్గరికి ఆలివ్ రెడ్లీ తాబేళ్ళు వచ్చి ప్రతి ఏడాది గుడ్లు పెట్టి తర్వాత పిల్లలు కూడా తిరిగి సముద్రంలో చేరుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఈ పొల్యూషన్ కారణంగా చాలా విపరీతంగా ఆలివ్ రెడ్లీ తాబేళ్ళు వాటి యొక్క శవాలు ఈరోజు బీచ్కి కొట్టుకు రావడం కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి దురదృష్టకరమైన ఘటనలు జరగకుండా ఆలివ్ రెడ్లీ తాబేళ్ళను సంరక్షించాలి, అలాగే జీవ వైవిధ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి హోప్ ఐలాండ్పై ఎటువంటి ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను. నా పేరు రంబాల్ సతీష్.